రేపుతున్న మద్యం సిండికేట్ల వ్యవహారం ఇవాళ శాసనసభను కుదిపేసే అవకాశం ఉంది. 2 రోజులుగా వివిధ అంశాలపై పరస్పరం కత్తులు దూసుకున్న అధికార విపక్షాలు ఈ అంశంపై ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏసీబీ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై మొత్తం వ్యవహారాన్ని సమీక్షించారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల భాగోతం ప్రభుత్వానికి సవాలుగా మారింది. 2 నెలలుగా చేస్తున్న ఏసీబీ దాడులతో ఇప్పటికే కొందరు సిండికేట్లు అజ్ఞాతంలోకి వెళ్లగా పట్టుబడిన నిందితులు నేరుగా మంత్రులకే ముడుపులిచ్చామని వాంగ్మూలమివ్వడం సర్కార్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకు 10 లక్షల ముడుపులు అందినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. మరో 4 మంత్రుల పేర్లు బయటకు రాకున్నా ఏసీబీ దగ్గర పక్కా సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రారంభం నుంచే మద్యం సిండికేట్లపై చర్చకు పట్టుబడుతున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇవాళ నిలదీసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏసీబీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్న ఆ పార్టీ మంత్రులు బొత్స, మోపిదేవి లక్ష్యంగా మాటల దాడికి వ్యూహాలు రచించింది. ఇతర పక్షాలు సైతం సిండికేట్లపై ప్రభుత్వాన్ని కడిగేసేందుకు సిద్ధమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం తర్వాత మద్యం అంశంపై చర్చకు హామీ ఇచ్చిన సర్కారు విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు సన్నద్ధమైంది. క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏసీబీ దాడులు, ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాల వివరాలను సేకరించారు. మంత్రి మోపిదేవి పేరు రిమాండ్ రిపోర్టులో చేరడంపైన చర్చించినట్లు సమాచారం. సిండికేట్లతో సంబంధమున్న వారిపై ఎలా వ్యవహరించాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మద్యం ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరి పార్టీ నేతల పేర్లను ప్రస్తావించాలని అధికార పార్టీ యోచిస్తోంది. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొడుతూనే వాస్తవాలను ప్రతిబింబించేలా ప్రభుత్వం సభలో ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అటు ప్రశ్నోత్తరాల సమయంలో ఆధార్ కార్డులు, విత్తనాల సరఫరా, ల్యాంకో హిల్స్ కు భూమి కేటాయింపులు, పసుపు పంటకు మద్దతు ధర, ఆబ్కారీ చెక్ పోస్టులు సహా పలు అంశాలు చర్చకు రానున్నాయి.